లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఈరోజు మన దగ్గర ఉండే ఎడీనియమ్స్ అన్నిటినీ ప్రూన్ చేద్దామండి. ఎందుకంటే కట్ చేస్తే ఎడీనియమ్స్ చాలా అందంగా ఉంటాయి. పొడుగుగా పీసులుగా పెరిగిపోకుండా చూసేదానికి మొక్క అందంగా ఉంటుంది. అంతేకాకుండా పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి. అందుకోసమని మనం ప్రతి సంవత్సరం ఈ సీజన్లో ఎడీనియమ్స్ని ప్రూన్ చేస్తే చాలా బాగుంటుందండి. ఫిబ్రవరి 15th నుంచి మార్చి 15th దాకా ఎప్పుడైనా మనం చేస్తే చాలా అనుకూలమైన టైం ఇది. ఇప్పుడు మనం ప్రూన్ చేసుకోవచ్చు. ప్రూనింగ్ కూడా 2 రకాలుగా చేయొచ్చు. సాఫ్ట్ ప్రూనింగ్, హార్డ్ ప్రూనింగ్ అని 2 రకాలు ఉంటాయి. మరీ దగ్గరగా కట్ చేసేస్తే అది హార్డ్ ప్రూనింగ్ అంటాము. ఎక్కువగా కొమ్మ కట్ చేసేస్తే. అలా కాకుండా పైన కొద్దిగా కట్ చేస్తే అది సాఫ్ట్ ప్రూనింగ్ అంటారు. మనకి బాగా గుబురుగా రావాలంటే మనం హార్డ్ ప్రూనింగ్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా నేను పువ్వులు ఉన్నా కూడా నిర్దాక్షిణ్యంగా మనం వాటిని మొగ్గలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, ఏరే చాలా బాగున్నాయి అనుకోకుండా మొత్తం కూడా కట్ చేసేయాలి. అప్పుడే మనకి మళ్ళీ మొక్క గుబురుగా పెరుగుతుంది, ఇంకా ఎక్కువ పూలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం త్యాగం చేస్తేనే అప్పుడు మనకి ఎక్కువ పూలు వస్తాయి. కాబట్టి ఇలా చేసేయాలన్నమాట. ఈ ఎడీనియమ్స్ని డెజర్ట్ రోజెస్ అంటారండి. అంటే ఎక్కువగా బాగా ఎండలుగా ఉండే వాతావరణంలో చక్కగా బాగా పెరిగి పువ్వులు బాగా పూస్తాయి. మన హైదరాబాదులో కూడా ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎండాకాలం బాగా పూస్తాయి. కానీ చలికాలంలో కొంత డార్మెంట్ పీరియడ్లో ఉంటాయి. అప్పుడు పెద్దగా పెరగదు మొక్క, అలాగే ఉండిపోతుంది. పువ్వులు కూడా చాలా తక్కువ వస్తాయి. శాప్ అనేది ఒక ఫంగిసైడ్. అది పూస్తే ఫంగస్ పట్టకుండా ఉంటుంది. ఫంగస్ పడితే అది పాసిపోవడం అట్లా జరుగుతుంటుంది. అందువల్ల ఫంగిసైడ్ పూసినప్పుడు మనకి మొక్క చక్కగా ఉంటుంది. అందుకని చూడండి, ఇది పూస్తే బాగుంటుంది. శాఫ్ అంటారు దీన్ని. చూడండి, ఆ విధంగా అన్నిటికీ పెట్టేసేయాలి. ఈ కనిపించే చెట్టు 16 సంవత్సరాల వయసు కలిగింది అనమాట. ఇది ట్రంక్ చూడండి, దాని కింద కార్డెక్స్ ఎంత లావుగా ఉందో. దీన్ని కూడా రిపోర్ట్ చేయాలి. నేను తర్వాత రిపోర్ట్ చేస్తాను 10 days లోపల. ఇంకా చిన్న మొక్కలు ఎడీనియమ్స్ 12 కలర్స్ నా దగ్గర ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు నేను ప్రూన్ చేసేస్తాను. ప్రూన్ చేస్తే గుబురుగా మళ్ళీ వస్తాయి. ఈ ఎడీనియమ్స్ మొక్కలని డెజర్ట్ రోజ్ అంటారు. అంటే ఇవి ఎక్కువ వేడి గల ప్రదేశాల్లో పెరుగుతాయి. డెజర్ట్స్లో కూడా బాగా పెరుగుతాయి. వేడి వాతావరణం వీటికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. వీటిల్ని ఇప్పుడు ఈ చెట్టు కనిపించేది ఎడీనియం అరబికం అండి. దీనిని ప్రూన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి దానంతట అవే ఎక్కువ కొమ్మలు వస్తాయి. కార్డెక్స్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ధర కూడా చాలా ఎక్కువేనండి దానికి. ఇంకా మిగతా మొక్కల్ని నేను కట్ చేస్తాను ఇప్పుడు. ఇవన్నీ కూడా మల్టీపెటల్ ఎడీనియమ్స్. ఈ మొక్క చిన్నదిగా ఉంది కాబట్టి దీన్ని ప్రూన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మొక్కలో ఈ పాట్లో ఇంకొక మొక్క కూడా ఉందండి. అది ఒక సక్యులెంట్ ప్లాంట్. చూడండి ఎంత అందంగా ఉందో. అది పువ్వుల్లాగా ఉంటుంది ఈ చెట్టు. నేను యూఎస్కి వెళ్ళే ముందు చిన్న కొమ్మ పెట్టి వెళ్ళాను. దాంట్లో ఇంత చక్కగా పెరిగింది. అది చాలా అందంగా బాగుంది కదా. ఈ ఎడీనియంని కూడా ఇప్పుడు నేను కట్ చేసేస్తాను. దీంట్లో హార్డ్ ప్రూనింగ్, సాఫ్ట్ ప్రూనింగ్ అని 2 రకాలు ఉంటాయి. నేను హార్డ్ ప్రూనింగ్ చేసేస్తున్నాను, బాగా ఎక్కువగా కట్ చేసేస్తున్నాను. అట్లా చేసినప్పుడు మనకి గుబురుగా ఉంటుంది మొక్క. ఒక్క కటింగ్ దగ్గర నుంచి మనకి
కట్ చేసిన దగ్గర నుంచి 2 కానీ 3 కానీ కొమ్మలు వస్తాయి. ఇట్లా మనం కట్ చేసినందువల్ల గుబురుగా వస్తుంది మొక్క. దానికోసమే మనం ఈ విధంగా ప్రూన్ చేస్తుంటాము. చూడండి, చిన్న మొక్క అయినా సరే ఈ విధంగా ప్రూన్ చేసేయాలి. ఇందులో వేరే వేరే పిచ్చి మొక్కలన్నీ ఉన్నాయి. నేను యూఎస్కి వెళ్ళినప్పుడు మా లక్ష్మి నీళ్లు పోసిందే కానీ ఈ పిచ్చి మొక్కలన్నీ పీకలేదు. ఇప్పుడు ఎలాగో నేను ఇంకా రిపోర్ట్ చేయాలి కాబట్టి ఆ పిచ్చి మొక్కలు నేను కూడా అలా వదిలేశాను. తర్వాత వేరే పాట్స్ తీసుకొచ్చి వాటిని రిపోర్ట్ చేయాలి. ఈ పాట్స్ కూడా లాస్ట్ ఇయర్ పాట్స్ కొన్నప్పుడు మంచివి ఇవ్వలేదు అతను. 1 ఇయర్కే పట్టుకుంటే ఇరిగిపోతున్నాయి అవి. ఇప్పుడు మంచి పాట్స్ తీసుకొచ్చి మళ్ళీ రిపోర్ట్ చేస్తాను. సాయిల్ మార్చి రిపోర్ట్ చేయటం వల్ల అవి మళ్ళీ ఆరోగ్యకరంగా బాగా పెరుగుతాయి. ఇవన్నీ గ్రాఫ్టింగ్ మొక్కలండి. గ్రాఫ్టింగ్ క్రింది భాగంలో ఏదైనా మొక్కలు పెరిగితే అవి సింగిల్ పెటల్ పూలే పూస్తాయి కాబట్టి అవి తీసేస్తున్నాను. గ్రాఫ్టింగ్ పైన వచ్చే కొమ్మల్ని మాత్రమే మనం ఉండించాలి. ఈ విధంగా మొత్తం అన్ని కొమ్మలు కట్ చేసేస్తున్నాను. ఈ ఎడేనియమ్స్కి మామూలుగా ఎండ చాలా అవసరం అండి. మంచి ఎండ తగిలే దగ్గర పెట్టాలి వీటిల్ని. దానివల్ల వీటికి ఎక్కువ పూలు వస్తాయి. తర్వాత వీటికి అన్నిటికీ కూడా మళ్ళీ కట్ చేసిన దగ్గర సాఫ్ ఫంగిసైడ్ పూసేస్తున్నాను. ఇలా పూసేస్తే వాడు చెడిపోకుండా ఉంటుంది. స్టెమ్ము ఫంగస్ ఇన్ఫెక్ట్ కాకుండా చక్కగా మళ్ళీ తొందరగా కొత్త కొమ్మలు వస్తాయి. ఇలా అన్నిటికీ చేసేయాలి. ఇప్పుడు సమ్మర్లో మంచి సీజన్ ఎడేనియమ్స్కి చక్కగా పూస్తాయి పువ్వులు. అందుకని ఫిబ్రవరి లాస్ట్లో కానీ మార్చి 15th లోపల కానీ చేస్తే ఈ పని చాలా బాగుంటుంది. చాలా చక్కగా రిజల్ట్స్ వస్తాయి. ఈ విధంగా అన్నిటికీ పెట్టేస్తున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆ కొమ్మలు కూడా ఆకులను తీసేసి దానికి కూడా కొస సాఫ్ పూసేసి ఒక 3 days అలాగే పెట్టేయాలి కొమ్మల్ని. అప్పుడు వాటిలో ఉండే నీరంతా తగ్గిపోయి మనకి త్వరగా ప్రాపగేట్ అవ్వడానికి అనుకూలంగా మారుతాయి. అవి నీరు తగ్గిపోయినప్పుడు, కొమ్మల్లో నీరు ఎక్కువ ఉన్నప్పుడు అవి పాచిపోయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం అలాగా ఒక 3 days కానీ 4 days కానీ ఆ కొమ్మల్ని అలాగే వదిలేస్తాం అన్నమాట. ఆ తర్వాత మామూలు ఇసుక తీసుకొని అందులో గుచ్చేసి వాటికి వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ వాటర్ ఎక్కువగా ఇవ్వకూడదు. ఎడేనియమ్స్కి చూసుకొని పైన లేయర్ మట్టి బాగా ఎండిపోయి ఉంటే చూసుకొని అప్పుడు వాటర్ వేయాలి. డ్రైగా అయిన తర్వాత. చూసారు కదా ఎడేనియమ్స్ గురించి ఎలాగ ప్రూన్ చేయాలి ఇదంతా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.